కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. శ్రీ నృసింహస్వామి కృతయుగాన అర్జున వృక్షమున వెలిశారు. 10వ శతాబ్దంలో పట్నం పాలేగారు అగు రంగనాయకుల వారి గోవులు కదిరి వృక్షం క్రింద ఉన్న సాలగ్రామాలను తమ పాలతో అభిషేకించేవట. దాని ఫలితంగా రంగనాయకులకు సకలైశ్వర్యాలు సిద్ధించాయట. అనంతరం ఒక రోజున నృసింహస్వామి వారు పాలేగారికి స్వప్నంలో కనిపించి గర్భగృహ నిర్మాణం చేయమని నిర్దేశించారు. దాంతో అతడు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఆలయ నిర్మాణం మొదర్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ క్షేత్రాన్ని ఖాద్రి అని పిలిచేవారు. ఖ అంటే విష్ణుపాదం అని, అద్రి అంటే కొండ అని అర్థం. అనగా విష్ణుపాదం కలిగిన కొండ గనుక ఈ క్షేత్రం ఖాద్రి అని నామాంతరం పొందింది. కాలక్రమంలో అదే కదిరిగా రూపాంతరం చెందింది. అలాగే స్వామి ఖాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని పౌరాణిక కథనం. ప్రశాంతమైన వాతావరణంలో జన సమ్మర్దం గల ప్రాంతంలో ఉన్న కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకున్న భక్తులకు ముందుగా గాలిగోపురం కానవస్తుంది. క్రీస్తు శకం 1322వ సంవత్సరానికి పూర్వపు నాటిదిగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలోని ప్రథమ దశను బుక్కరాయల పనుపున కుమార కంపరాయలు 1353 నాటికి పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రెండవ దశ నిర్మాణాలను హరిహరరాయలు 1386, 1418 మధ్యకాలంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే మూడవ దశ నిర్మాణాలను శ్రీకృష్ణదేవరాయలు 1509, 1529 సంవత్సరాల మధ్యకాలంలో చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వాటిని దర్శించుకున్న భక్తులు ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. కళ్యాణకట్టలో తమ తలనీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకొని అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న భృగు తీర్థానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా ఉన్న భృగు తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓం ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ స్నానాదికాలు గావించుకొని అనంతరం ఆలయ వెలుపలి భాగంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. విశాలంగా మనోహరంగా ఉన్న ప్రధానాలయ ప్రాంగణం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన కోదండరామాలయం కానవస్తుంది. సీతాలక్ష్మణ హనుమంత సహిత శ్రీరామచంద్రుల వారు కొలువై ఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలను స్ఫురణకు తెస్తాయి. అలాగే ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భాలయంలో కొలువైన సీతారామచంద్ర స్వాముల వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అశ్వత్థ వృక్షం సమీపాన గల నాగుల కట్టకు చేరుకుంటారు. ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న నాగులకట్ట ప్రాంతం నిత్యం మహిళా భక్తులతో రద్దీగా ఉంటుంది. వివిధ నాగదేవతల శిలారూపాలు అనేకం ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ కొలువైన నాగదేవత సంతాన ప్రాప్తి కలిగిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడి మహిళా భక్తురాండ్రు నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను నివేదించుకుంటారు. నాగులకట్టను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇక్కడకు సమీపంలోని జమ్మి చెట్టును, రామజప స్తూపాన్ని దర్శించుకుని తరిస్తారు. అదేవిధంగా ప్రధానాలయ ప్రాంగణంలో ఎడమవైపు భాగంలో
గోవిందరాజుల స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. శేషతల్పం మీద శయనిస్తున్నట్టుగా ఉన్న గోవిందరాజుల స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో పులకించిపోతారు. ఓం నమో నారాయణాయ అంటూ చేతులు జోడించి తమ మనోభీష్టాలను నెరవేర్చమని వేడుకుంటారు. గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో పరవశించిపోతారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న కొట్టాయ మండపానికి చేరుకుంటారు. ఈ కొట్టాయ మండపంలోనే స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.